రాజకీయ చైతన్యం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండల పరిధిలో గురువారం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన బట్టిప్రోలులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద, అదేవిధంగా ఐలవరం, వెల్లటూరు, పెద్దపులివర్రు, కోనెట్టిపురం, పల్లికోన గ్రామాలలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనందబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనగుంట్ల సాయిబాబా, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, బట్టు మల్లికార్జునరావు, రాయన ప్రసాదరావు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకత్వం నక్కా ఆనందబాబు నాయకత్వం నక్కా ఆనందబాబు నాయకత్వం నక్కా ఆనందబాబు నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నక్కా ఆనందబాబు గారి నాయకత్వం. రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి అటు రాజకీయాల్లోనే కాదు, సినీ రంగంలో కూడా రారాజుగా వెలుగొందినటువంటి వ్యక్తి. మరి సినీ రంగంలో దాదాపు 300 పైచిలుకు సినిమాలకి మరి నటించి ప్రజల ఆదరాభిమానాలను పొందినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆదరించారు. ఆ ఆదరించినటువంటి నేపథ్యంలో ఈ ప్రజలకి ఏదైనా నేను చేయగలిగినటువంటి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతోనే ఆ రోజున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్ని మరి ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపే దిశలో మరి ఎన్టీ రామారావు గారు ముందుకు వచ్చి నడుము బిగించినటువంటి విషయం మనందరికీ. మరి ఆయన ప్రధానమైనటువంటి 2 లక్ష్యాలతో ఆయన ముందుకు రావడం జరిగింది. పేద ప్రజలకి రోటీ, కపడా ఔర్ మకాన్, కూడు, గూడు, గుడ్డ, మనిషి బ్రతకటానికి కావాల్సినటువంటి ఈ మూడింటిని తనకు చేతనైన రీతిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనేటటువంటి సంకల్పం ఒకటైతే, ఈ ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో సంతోషంగా వాళ్ళ కుటుంబాలని పోషించుకోవాలనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు నిలిచారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఈరోజు. మరి ఈ వర్ధంతి సందర్భంగా బట్టిప్రోల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి నివాళి అర్పించేటటువంటి నిమిత్తం హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మరి ఈ రోజున ఈ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారతదేశ చరిత్రలో రాజకీయం అనేటటువంటి దానికి పునాది వేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి రాజకీయాల వైపు దృష్టి మరింపచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 1982 మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించి 9 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా మరి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి ఎన్డీఏలో చైర్మన్గా, నేషనల్ ఫ్రంట్లో చైర్మన్గా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నిలిపేటటువంటి దిశలో అచంచలమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రోజున మనందరం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున వర్ధంతి 28వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకునేటువంటి కార్యక్రమం ఈ రోజున బట్టిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే పత్రికా ప్రతినిధులందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడికి నిజమైనటువంటి నివాళి అర్పించేటటువంటి దిశలో ఆయన చూపినటువంటి మార్గాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలి. ఈ రోజున రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదే పుణికి పుచ్చుకొని ఎన్టీ రామారావు ఏ కార్యక్రమాలనైతే మనం కొనసాగించి ఈ రాష్ట్రంలో ప్రజల్ని ముందుకు నడిపించాలని ఆలోచన చేశాడు. అలాంటి లక్ష్యాలనే చంద్రబాబు నాయుడు కూడా పుణికి పుచ్చుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఆ కార్యక్రమాలను నిర్వర్తించి నందమూరి తారక రామారావు గారిని గుర్తించేటటువంటి విధంగా గుర్తు పెట్టుకునేటటువంటి విధంగా ఆయన కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి మహోన్నతమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, 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 వర్ధిల్లాలే నక్కా ఆనందబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నక్కా ఆనందబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నక్కా ఆనందబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నక్కా ఆనందబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్.